నెలాఖరికి ఎన్నికలు జరపాలా, జరపలేదు స్థానిక ఎన్నికలు. ఆ 42% బీసీ రిజర్వేషను దీంతో దోబూచులాట అట్లాగే సాగుతుంది. అదే సందర్భంలో ఇవాళ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలది కమిటీ సమావేశమైంది. నోటిఫికేషన్ ఇస్తే బిగిన్ చేసేస్తామని చెప్తుంది. వాళ్ళు బీసీ నోటిఫికేషన్ ఇస్తే వెంటనే మొన్ననే పేపర్లో వచ్చిన వార్త ఆధారంగానే ఎవరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ కేసేస్తే దాన్ని కొట్టేసింది కోర్టు. ఇప్పుడు అర్జెంటుగా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. తాజాగా జీవో రిలీజ్ అయింది అన్నటువంటి పాయింట్. ఇక్కడ ఒకటే, ఎన్నికలు నిర్వహించాలంటే ఆ రిజర్వేషన్స్ వర్తించకూడదు, రిజర్వేషన్స్ చట్టబద్ధంగా కుదరదు, రాజ్యాంగబద్ధంగా కుదరదు. దాన్ని అడ్డుపెట్టంటే నేను కొట్టినట్టు నువ్వు తిట్టినట్టు అన్నటువంటి కోణంలో రిజర్వేషన్స్కి సంబంధించిన జీవో ఇచ్చి దాని ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించి ఆ పైన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుంటే మళ్ళీ కోర్టు ఆపేసినట్టు చేసి ఎన్నికలు నిర్వహించకుండా ఆపుతారా? లేదా ఆ రిజర్వేషన్స్ పక్కకి తీసేసి కేంద్రం నుంచి రాలేదు, రాష్ట్రపతి నుంచి రాలేదు కాబట్టి అని చెప్పేసి రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్తే దాంట్లో అదిగో బీజేపీ వాళ్ళు చేశారు, కేంద్రం చేస్తుంది, గవర్నర్ చేస్తున్నాడు అన్న పేరుతో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్తారా? ఇది తేలాల్సి ఉంది.